వెల్కమ్ టు టీవీ20 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫారోవోల్డ్ చైర్మన్ తో లోకేష్ భేటీ. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు ప్రమాణ స్వీకారం చేయించిన దేవానంద్. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద, 24 గేట్లు ఎత్తిన అధికారులు. ఏపీలో ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యూబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఎవర్-వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ అంగీకారం తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ఎవర్-వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ చేసిన పలు సిఫార్సులకు ఆయన సానుకూలంగా స్పందించారు. 2029 నాటికి ఏపీలో 160 గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ వివరించారు. దీనికోసం ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ని ప్రకటించామన్నారు. రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. ఏపీలో పెద్ద ఎత్తున సోలార్ సెల్, మ్యాడ్యువల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్-వరల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీఐలలో రెన్యూబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేయగా సైమన్ టాటా సానుకూలంగా స్పందించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఏపీ హైకోర్టులో ఆయన 4వ స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ దేవానంద్ పదవీ కాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Congratulations. With the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that the swearing-in ceremony is concluded. With the permission of the Honorable the Chief Justice, I request all the Honorable judges, their respective family members, the dignitaries to join refreshments arranged in the judges' lounge. భారీ వర్షాల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ 75.86 టీఎంసీలుగా కొనసాగుతుంది. తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు త్రాగునీరు ఇవ్వడంలో చూపించలేదని, అందుకే కేంద్రం ఇచ్చిన జల మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రానున్న 4 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి భావితరాలకు కూడా మేలు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గడిచిన 13 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 57 ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొని అనేక సమస్యలను పరిష్కరించారన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తలెత్తిన భూ సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని అనగాని మండిపడ్డారు. కాళీపట్నం భూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇంతకు ముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, చైర్మన్లు షరీఫ్ కొల్లు, పెద్దిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు. అయితే దాంట్లో 6 లక్షలు అన్యాయంగా జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే దాని మీద కూడా అధ్యయనం చేస్తాను. ఇనాం భూముల మీద అధ్యయనం చేస్తాను. ఇట్లాంటి ఎస్టేట్ భూముల మీద అధ్యయనం చేస్తాను. తప్పకుండా ఒక మంచి గెస్టర్తో ఎంత ఎక్కువ మందికి ఒక సానుకూలమైన స్పందన వస్తుంది అని తప్పకుండా చేద్దామని తప్పనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తప్పకుండా ఈ కాళీపట్నం మళ్ళా గుర్తు చేసి నెక్స్ట్ రివ్యూలో మాట్లాడు. ఎందుకంటే మేము మంచి అద్భుత జీవం కూడా పెట్టారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. ఇలాంటి భూ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. దాంట్లో నేను చైర్మన్గా మా పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, ఎండోమెంట్స్ మంత్రి గారు ఆనంద్ గారు, టీజీ భరత్ గారు, ఫరూక్ గారు మేమందరం ఉన్నాము. దీని మీద ప్రత్యేకంగా మాట్లాడి దీనికి పరిష్కార మార్గం ఇక్కడి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను. అక్కడ కూడా ఆఫీసర్స్తో కూడా మాట్లాడి దాని పరిష్కార మార్గం కూడా చూసుకుని ఏం చేస్తే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కడ ఉండదు కాబట్టి దానికి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి దీని పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా మీ హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మీ నాయకులు ఉన్నారు రామరాజు గారు, అలాగే బొమ్మిడి నాయకులు గారు ఎప్పుడు కూడా తపన పడతా ఉన్నారు ఈ ప్రాంత ఈ సమస్య పరిష్కరించడం కోసం. మీ ద్వారా ఈ రాష్ట్రంలో కూడా చాలా దగ్గర సమస్యల పరిష్కారం అయ్యే మార్గం మేము తప్పకుండా చూస్తామని తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడితే తప్పకుండా చేద్దాము అని ఈ ప్రభుత్వం ముందు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే LRS నిన్ననే క్యాబినెట్లో క్లియర్ అయింది. ల్యాండ్ రెగ్యులేషన్ అంతా కూడా అయిపోతుంది. బట్ బిల్డింగ్ రెగ్యులేషన్ కొంచెం రూల్స్ పెట్టాలి కాబట్టి అది పోస్ట్ పోన్ చేశాము. దాని మీద అధ్యయనం చేస్తాము. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ పేదవాడికి కూడా భూమిపరమైనటువంటి సమస్య ఉండకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా ఒక 10 సార్లు రివ్యూ కూడా చేశారు. మేము కూడా వీటిపై అధ్యయనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీడియా కథనాలపై స్పందించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిలోని దేవులపల్లి నుండి తడికలపూడి వరకు రోడ్డు కుంటలు పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది అనే వర్ష మీడియా కథనాలకు స్పందించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంక రోషన్ కుమార్, దగ్గర ఉండి రోడ్డును జేసీపీ ప్రొక్లైనర్ ద్వారా దగ్గరుండి మరమ్మతులు చేయించనున్నారు. ఇందువలన కామరకోట మండలంలోని ప్రజలందరూ శాసనసభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాగే చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేయించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. రోడ్డు వేయండి మహాప్రభు. పి గన్నవరం నియోజకవర్గంలో ఐనవిల్లి మండలం జగన్నాథపురం కొత్రముడి సానపల్లి లంక గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముక్తేశ్వరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మండలంలో నిర్వహించారు. ఒక మాట చెప్పారు, ఏమనంటే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ముక్తేశ్వరం నుంచి జగన్నాథపురంకి వెళ్ళే రోడ్డు తక్షణమే నిర్మాణం చేస్తాం, మేము మాకు ఓట్లు వేయండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డును మర్చిపోయాలని చెప్పడం జరిగింది. మరి ఈవేళ కూటమి ప్రభుత్వం వారు మరి మాట చెప్పి ఈవేళ మాట తప్పడం జరిగింది. మేము సంక్రాంతి దినం వచ్చేటప్పటికి గుంతలో లేని రోడ్లను మేము నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి ఏ రకంగా ఈరోజు ముక్తేశ్వరం నుంచి జగన్నాథపురంకి వెళ్ళేటువంటి రోడ్డు ఏ విధంగా ఉన్నదో మీకు అందరికీ తెలుసు. మరి దీని మీద ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ అనేది మేము చేస్తున్నాం. మీరు తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేయకపోతే అవసరమైతే మేమందరం కూడా మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒకసారి నిరసన దీక్ష కూడా చేసి ఈ రోడ్డు నిర్మాణం జరిగేదాకా కూడా ఉద్యమిస్తాం, పోరాడతాం. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారు కూడా ఓ మాట అన్నారు, ఏమన్నారంటే నేను వచ్చిన వెంటనే నేను యొక్క రోడ్డుని నిర్మాణం చేస్తానని. మరి ఇదే రోడ్ల మీద పడవలు ఉదిరినటువంటి నాయకులైన మరి ఈ యొక్క శాసనసభ్యుల వారు మరి ఈ యొక్క పీకన్న వారు నియోజకవర్గ శాసనసభ్యుల వారు మరి అది మర్చిపోయారా? ఒకసారి మీరు గుర్తుకు తెలుసుకురండి. మరి ఈ యొక్క ఐనవేలి మండలంలో ఉన్నటువంటి ఇటు రావులపాలెం నుంచి మరి మెయిన్ రోడ్డు కాబట్టి ఇటు అయ్యపాలవరం, ముమ్మిడివరం, కాట్రేనిపాన, గొప్పలగొప్పం మండలాలు ఎన్నో మండలాలకి మెయిన్ రహదారిది. మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ కూటమి పార్టీ ప్రభుత్వం. మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కానీ ఈ యొక్క రోడ్డుని నిర్మాణం చేయకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సారథ్యంలో మేము అందరం కూడా మరొకసారి మేము నిరసన చేసి అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేసేటువంటి పరిస్థితి వస్తుందని, రాబోయే కాలంలో వచ్చి తీరుతుందని మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ కూటమి పార్టీ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తలేని ప్రభుత్వంతో మేమందరం కూడా గుర్తులు లేని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏది ఎక్కడ ఏర్పాటు చేశారు మీరు ఆలోచించండి. ఆ నాయకుడైతే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు, అలాగనే ఎన్నో ఓడల రేవులు నిర్మాణం చేశారు, ఎన్నో రోడ్లు నిర్మాణం చేశారు. ఇలాంటివన్నీ కూడా మరి ఈవేళ ఈ నాయకులు అప్పుడు చేసినటువంటి అభివృద్ధిని చూసి సంకల్పాదుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. సూపర్ 6 హామీలన్నీ కూడా అటకెక్కించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వం అని సభముఖంగా తెలియజేసుకున్నాం. మరి మీరందరూ కూడా గమనించండి. జలసాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలు చేసిన విద్యార్థులు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న పోలీసులు. ఈ రోజు పున్నేలు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జలసాలకు అలవాటు పడి బైకులు దొంగతనం చేస్తున్న విద్యార్థులను పర్వతగిరి సిఐ రాజగోపాల్, ఐనవోలు ఎస్ఐ పస్తం శ్రీనివాస్ ఖైదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం రోహిత్, కార్తీక్, హర్షిత్ ముగ్గురు పడమరకోటకు చెందిన వారని చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో సిగరెట్లు, మందు తాగుతూ జలసాలకు అలవాటు పడ్డారని తెలిపారు. ఇదే నేపథ్యంలో ఈ సంవత్సరం సంక్రాంతికి ఐనవోలులో జరిగిన జాతరలో రాత్రి సమయంలో అంగడిలో లాక్ వేసి ఉన్న 3 బైక్లను దొంగిలించి ఒకదానిని అమ్మి సొమ్ము తీసుకొని జలసా చేశారని, మిగిలిన 2 బైక్లను ఆ ముగ్గురు విద్యార్థులు వాడుకున్నట్లు తెలిపారు. అయితే ఆ విద్యార్థులు పున్నేలు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించి పారిపోతుంటే అనుమానంతో వారిని పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 2 బైకులను, ఒక మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. విచారించగా వాళ్ళు ఈ 2 బైకులను కూడా ఈ సంవత్సరం మనకు ఐలవూరు జాతర సమయంలో బైక్స్ను ఇక్కడ దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. గతంలో
జాతర కొరకని వచ్చేసేసి ఈజీ మనీ సంపాదించాలని ఉద్దేశంతో పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ను ఎత్తుకొని పోయి వాటిని వాటిలోనే తిరుగుతూ ఈరోజు వాటిని వేరే విధంగా వాటిని అమ్మడానికి ప్రయత్నించే ఉద్దేశంతో వర్ధనపేట వైపు సైడ్ వెళ్తూ పోలీసు వారు చూసి పారిపోవడం ప్రయత్నించగా పోలీసు వారు పట్టుకుని వారిని విచారించి వారి వద్ద నుండి 2 బైక్స్ని తయారు చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిలో వాళ్ళ పేరు రాజు తీసుకున్నట్లయితే ఒక పేరు జి కార్తిక్, ఇంకో అతని పేరు పట్టు కార్తిక్ అని జి రోహిత్, మరి ఇంకో మైనర్ అబ్బాయి, ముగ్గురు కలిసి బైక్ని దొంగతనం చేసినట్టుగా విచారణ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ అమర్లబండ గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా పట్టించుకునే నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్న ఫలితం లేని గ్రామ బ్రిడ్జ్ భారీ వర్షాల కారణంగా కురుస్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులు వాగులో చిక్కుకున్నారు. గ్రామస్తుల చొరవతో చాకచక్యంగా ట్రాక్టర్ ద్వారా కాపాడటం జరిగింది. బ్రిడ్జికి డబ్బులు శాంక్షన్ అయినా ముందుకు రాని ఇంజనీర్లు ఎందుకో తెలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. స్టేట్ బిల్లులు రావని అపోహలో ఇంజనీర్లు ఉన్నారని గ్రామ ప్రజలు గుసగుసలు పడుతున్నట్టు వినిపిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకుని బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని అమర్లబండ ప్రజలు కోరుతున్నారు. రంపచోడవరంలో 2 దొంగలను అరెస్టు చేసిన పోలీసులు. వారి వద్ద నుంచి 11 ల్యాప్టాప్లను స్వాధీనపరుచుకున్న పోలీసు అధికారులు. వివరాలు వెల్లడించిన రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్. గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టడం ఉత్తరాంధ్రకే గర్వకారణం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టడం ఉత్తరాంధ్రకే గర్వకారణమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య పేర్కొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రిగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అప్పల నాయుడును ఎంపీగా చేసి ఇక్కడ నాయకులను ప్రోత్సహిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజును అవమానించిందని గుర్తు చేశారు. నేడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నాయకులకు ఉన్నతమైన పదవులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇటంశెట్టి, సీతారామూర్తి, కమిలి లాసర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీని, అలాగనే ఎస్సీ కార్పొరేషన్ ఏపీ స్టేట్ డైరెక్టర్ని. నా పేరు కొండ్రు మరిడయ్య. ఈరోజు మీడియా ముందుకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే, మీడియా ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటి అంటే, ఈరోజు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర వైపు దృష్టి సాధించడం మరి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మర్ని గారు, అలాగే సీనియర్ తెలుగుదేశం నాయకులు కమిలి లాదర్ గారు కూడా పాల్గొన్నారు. అలాగే మరి ఉత్తరాంధ్రకి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అని మనం కంపేర్ చేసుకుంటే, గత ప్రభుత్వం మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చేసి ఈ ప్రాంతం ముందే వెనకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర జిల్లాలంటే, ఈ వెనకబడ్డ జిల్లాలని మాయ మాటలతోటి మోసం చేసి ఎలా మోసపోతారో ఇంకా మోసం చేశారు. అంతే తప్ప 3 రాజధానులు అంటూ కర్నూలు అని, విశాఖపట్నం అని, తర్వాత ఏమో అమరావతి అని చేసి చివరికి ఆ ఋషికొండ
పర్యాటక ప్రాంతంగా ఉండేది. నవ్యాంధ్రప్రదేశ్కే ఋషికొండ అంటే ఒక స్పెషల్. అలాంటి కొండని గుండు గొరిగేసేసి అసలు ఋషికొండ ఎక్కడ ఏమైంది, ఎక్కడికి పోయింది అనే పరిస్థితికి తీసుకొచ్చి ఆయన విలాసానికి, ఆయనకి అందానికి, ఆయన ఆలోచనకు తగ్గట్టుగా నిర్మాణం చేసుకున్నారు. కానీ అదే ఆయన కొంప ముంచి కొల్లేరు చేసింది. ఎందుకంటే ఆ ఋషికొండ పర్యాటక ప్రాంతం ఎంతోమంది మహానుభావులు వచ్చి ఇచ్చేసినటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని ఇచ్చేసిందని చెప్పేటటువంటి శాపనాకారంగా మారి ఈరోజు పరిస్థితి ఎలా వచ్చింది. అదే కాదు, మరి ఉత్తరాంధ్ర చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ అయ్యన్నపోతుడి గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ సభాపతిగా నియమించారు. మరి అశోక్ గజపతి గారు మరి వాళ్ళు 1000 ఎకరాలు కొన్ని గ్రామాలు వాళ్ళ పేర్ల మీదే ఉన్నాయి. ఆ సింహాసనం ట్రస్ట్కి ఆయన్ని చైర్మన్గా తీసేస్తూ ఎవరినో నియమించి ఆయన్ని మానసిక శోభకు గురి చేశారు. అంటే మానసికంగా అశోక్ గజపతి రాజు గారిని చంపేయాలి, ఆయన ఉండడానికి వీలు లేదు, మనకు అడ్డు, ఎప్పుడైనా ప్రమాదమే, నీతికి నిజాయితీకి మారుపేరు ఆ కుటుంబం, వాళ్ళ మధ్య మనం ఉండలేము అనేటువంటి దురాలోచనతో ఆయన మానసిక ట్రస్ట్ నుంచి తప్పించేసి అనేక రకాల కోర్టులు ఇబ్బందులు ఆ వయసులో, ఇంచుమించుగా ఆయనకి 80 సంవత్సరాల వయసులో, ఇలాంటి వయసులో ఆయన చాలా ఇబ్బందులు పెట్టి, చాలా ఇరకాటం పెట్టి ఆయన మానసిక శోభకు గురి చేశారు. కాబట్టి అంటే ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం మట్టుకు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదేమైనా సస్యశ్యామలం చేయాలి అనేది ఈరోజు కూటమి నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఏది అడిగితే అది కాకుండా ఆంధ్ర అభివృద్ధికి వారు అడ్డు లేకుండా, ఆంధ్ర అంటేనే జనాభాతో కూడిన రాష్ట్రం కానీ ధనిక రాష్ట్రం కాదు. ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా మన పూర్తి చేయాలా. అలాగే పోలవరం కోసం దేన్ని అడుగుతుంది ప్రధానమంత్రి గారు వెంటనే నిధులు మంజూరు చేయడం, అలాగే అమరావతి నిర్మాణం కోసం ఏది అడుగుతుంది వెంటనే నిధులు మంజూరు చేయడం, అన్ని విధాలుగా కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా రాష్ట్ర గవర్నమెంట్కి సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంకు చెందిన మహిళ కువైట్ లో చిక్కిపోయిన ఘటన కుటుంబ సభ్యులలో ఆందోళన కలిగిస్తుంది. బతుకు తెరువు కోసం వెళ్లి కువైట్ లో చిక్కుకున్న సుమా అనే మహిళను ఇండియాకు రప్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 3 నెలల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్ వెళ్లిన సుమా అక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి తనను ఇండియాకు పంపించాలని కోరినప్పటికీ సుమా ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం తెలిపింది. దీనితో అప్పటి నుంచి కువైట్ లో సుమా పనిచేస్తున్న ఇంటి యజమానురాలు సుమ వద్ద నుంచి ఫోన్ రాకుండా నిలిపివేసింది. దీంతో ఆందోళనకు గురైన సుమా కుటుంబ సభ్యులు సుమను కువైట్ తీసుకెళ్లిన భీమవరం చెందిన ఏజెంట్ ను సంప్రదించగా 1.5 లక్షలు కడితే గానీ సుమ వెనక్కి తిరిగి ఇండియాకు రాదని ఏజెంట్ చెబుతున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనితో ఎలాగైనా సుమను ఇండియాకు రప్పించి తమ వద్దకు తిరిగి రప్పించాలని భర్త వెంకటరమణ, తన 3 పిల్లలు అత్తమామలు కోరుతున్నారు. అబ్బాయి అసలు ఏం పని చేయలేడండి, నడుము పట్టుకెత్తలేదు, కండ మీద నరం ఎక్కేసిందండి కాలు మీద. ఆ ఆపరేషన్ చేస్తా కూడా దారి తిని లేదండి. ఆ పిల్లడు కిడ్నీలు ఆపరేషన్ చేస్తా కూడా రూపాయి లేదండి. అలాగే బిడ్డల దగ్గరికి ఒక్కొక్క పూట వెళ్తే 4 రోజులు ఇంటికాడ ఉంటున్నాడండి. ఆ బిడ్డలు బతికించుకుంటా కూడా దారి తిని లేదు. నా పేరు అంజమ్మండి. ఎన్ని రోజులు అయిందమ్మా వెళ్ళి మీ కోళ్ళు? 3 నెలలు అయిందండి. 3 నెలలు 1 రూపాయి అన్నది 20 పైసా మాకు వేయలేదండి. ఆ పిల్లోడికి కానీ వాళ్ళకి కానీ వేయలేదు. అదంటే ఇంటి అమ్మరోడికి డబ్బులు కట్టాలని అవన్నీ డిలీట్ చేసేసారంటండి. ఆ డిలీట్ చేసిన బాధ వచ్చేసేసి కోపం వచ్చి ఇసుకున్నాడని తిట్టారని తిట్టారంటండి. మేడం చెప్పిందంట, ఏజెంట్స్ చెప్తే ఆ మేడం ఏమో వీళ్ళగా నాకు ఫోన్ చేశారు, మీరు ఎస్సీ గారికి ఫోన్ చేశారంట, 1,50,000 గడిచేనే కానీ నేను పంపను అని అంటున్నారు అక్కడ. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.